హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్పి స్టడీ పాయింట్. సో మనందరికీ తెలుసుమా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. సో 3 days జరిగాయి, 28, 29, 30 ప్రజెంట్. సో ఈ 3 daysలో ఆల్ షిఫ్ట్ అడిగిన జీకే క్వశ్చన్స్ అయితే మనం చూద్దాం. సో ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో ఇది ఎవరైతే ఇంకా ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసేవారు ఉన్నారో నెక్స్ట్ డేట్స్లలో సో వాళ్ళకి వెరీ వెరీ హెల్ప్ఫుల్ అవుతుంది డెఫినెట్లీ. సో డెఫినెట్లీ ఇలాంటి ప్యాటర్నే ఫాలో అవుతుంది. అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మా. సో ఒక్కసారి క్విక్ రివిజన్ అయితే చూద్దాము. సో లేట్ చేయకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, హూ ఈస్ ద హెడ్ ఆఫ్ డిఆర్డిఓ? సో డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మా. సో దీనికి హెడ్ ఎవరిని అడిగినారు? ప్రజెంట్ సతీష్ రెడ్డి. సో ఇంకా క్వశ్చన్స్ ఏమడవచ్చు? సో డిఆర్డిఓ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1958. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ మా. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ వాజ్ ద వైస్రాయ్ వెన్ వాజ్ బెంగాల్ డివైడెడ్? సో బెంగాల్ డివైడ్ అయినప్పుడు వైస్రాయ్ ఎవరు అని అడుగుతున్నారు. సో అప్పుడు వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చి లార్డ్ కర్జన్. సో దీని నుంచి ఇంకా ఏ క్వశ్చన్ వచ్చు? సో లైక్ జలియన్ వాలాబాగ్ ట్రాజెడీ మనకు అందరికి తెలుసు. సో ఆ టైం పీరియడ్లో వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కెంఫోర్డ్. సో ఇది జలియన్ వాలాబాగ్ ట్రాజెడీ. ఇంకా ఏవేవి ఇంకా మనకి ఇంపార్టెంట్? నేషనల్ కాంగ్రెస్. సో నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఎవరు ఎప్పుడు? లార్డ్ డఫ్రిన్. సో ఇవి మెయిన్ మనకి జరిగినప్పుడు అప్పుడు ఆ టైం పీరియడ్లో ఎవరు వైస్రాయ్ అన్నాడో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి మా. ఫైన్. నెక్స్ట్ విచ్ ఈజ్ ఇండియన్ ఫస్ట్ నేషనల్ పార్క్? సో నేషనల్ పార్క్ ఫస్ట్ ఇదేమా జిమ్ కార్బెట్. మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. సో ఇది ఎక్కడ ఉందమ్మా? ఉత్తరాఖండ్లో ఉంది. ఓకేనా. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. సో నెక్స్ట్, సూరత్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఆన్ విచ్ బ్యాంక్ ఆఫ్ రివర్? ఓకే, సూరత్ ఏ నది ఒడ్డున ఉందిమా? అందరికి తెలుసు, తప్తి నది దీనికి ఆన్సర్. సో ఇంకొకటి మనము హైదరాబాద్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ ఏ నది? మూసీమా. సో మూసీ నది ఒడ్డున ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్? సో 3 battles ఉన్నాయమ్మా. పానిపట్ 1, 2, 3. 1556లో సెకండ్ బ్యాటిల్ జరిగింది. సో ఫస్ట్ బ్యాటిల్ అడిగారు అనుకోండి 1526. సో సెకండ్ బ్యాటిల్ 30 years తర్వాత జరిగింది. ఆ తర్వాత థర్డ్ బ్యాటిల్ వచ్చేసి మనకి 1761లో జరిగింది మా. సో ఈ 3 battles ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారు? కామన్వెల్త్ యూత్ గేమ్స్. సో కామన్వెల్త్ యూత్ గేమ్స్ ఎక్కడ జరిగాయి? 2019 and 2020లో యూకేలో జరిగాయి. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఓన్ ద యూఎస్ ఓపెన్? సో డొమినిక్ థీమ్. సో డొమినిక్ థీమ్ అందరికీ తెలిసినది. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ యూనిట్ మీటర్స్లో మెజర్ చేస్తారు. సో హూ ఇస్ ద కరెంట్ సిజిఐ? సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని అడిగారు. సో శరద్ అరవింద్ బోర్డే. సో ఎన్నవ నెంబర్ అంటే 47th. ఓకేనా. సో ఈ టైప్ అడిగారమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్స్ ఏవేవి అడిగారో చూద్దాము. వేర్ ఈస్ ద సాడల్ పీక్ ఆర్ సాడల్ హిల్ లొకేటెడ్? సో సాడల్ పీక్ ఎక్కడ లొకేట్ అయింది అడిగారు? అండమాన్ అండ్ నికోబార్. ఫైన్. వాట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ఏ కంప్యూటర్? సో బ్రెయిన్ ఆఫ్ ఏ కంప్యూటర్ అంత తెలిసినది సిపియు. ఇంకొకటి హార్ట్ ఆఫ్ ఏ కంప్యూటర్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. హార్ట్ అంటే మదర్ బోర్డ్ మా మనకి. ఓకేనా. ఫైన్. వెన్ వాజ్ ద చంద్రయాన్ 2 లాంచ్డ్? సో చంద్రయాన్ 2. సో ఇస్రో గురించి కూడా 2 to 3 bits వస్తున్నాయమ్మా కంటిన్యూస్గా. సో ఒకసారి దాంట్లో కూడా చూడండి, రీసెంట్ లాంచింగ్స్ ఏవి జరిగాయి 2018, 19, 23 చూసుకోవాలి. సో చంద్రయాన్ 2 మనకు 22nd July. సో చంద్రయాన్ 1 అడిగే ఛాన్స్ ఉంది. ఇంకా చంద్రయాన్ 3 కూడా డిజైన్ చేస్తున్నారు. సో ఇంకా ఇస్రో గురించి మనం తెలుసుకోవాలనుకుంటే లైక్ ఇస్రో మనకి 15th August 1969లో ఎస్టాబ్లిష్ అయిందిమా. సో ఇప్పుడు ప్రజెంట్ దీని హెడ్ వచ్చేసి కే శివన్. సో కే శివన్ దీనికి హెడ్. సో ఎవరు ఎస్టాబ్లిష్ చేసినారు? విక్రమ్ సారాభాయ్ యాక్చువల్గా 1969లో ఎస్టాబ్లిష్ చేసినది. దీని హెడ్ క్వార్టర్స్ మనకి బెంగళూరు మా. ఫైన్. ఇవి ఇస్రో గురించి మ్యాక్సిమం బ్రీఫ్గా తెలుసుకోవాల్సినవి. సో నెక్స్ట్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆపరేట్స్ అండర్ విచ్ ఆర్టికల్? సో ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ ఈ ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఉంది మా. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. సో క్వశ్చన్ వచ్చి, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ రాజ్ తరంగిణి? సో రాజ్ తరంగిణి ఆర్ కల్హానా. సో ఇఫ్ యువర్ వెయిట్ ఆన్ ఎర్త్ 60 kgs, వాట్ విల్ బీ యువర్ వెయిట్ ఆన్ ద మూన్? సో మూన్ మీద మన బరువు మన వెయిట్ ఎలా ఉంటుందంటే 1/6లో ఉంటుంది మా. సో మన వెయిట్ ఇప్పుడు 60 kgs ఉంది. 60/6 అంటే 10 kgs. ఒకవేళ 100 ఉందనుకోండి 100/6 వేసుకోవాలి. ఒకవేళ 40 ఉన్నారనుకోండి మన వెయిట్ 40/6. సో ఇది చేంజ్ అయినా ఇది 1/6 ఉంటుంది మన బరువు అనేది అంత తగ్గిపోతుంది అక్కడ మూన్లో. ఓకేనా. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వేర్ ఈజ్ ద ముక్తి నేషనల్ పార్క్? సో ముక్తి నేషనల్ పార్క్ మనకి నీలగిరి తమిళనాడులో ఉంది. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇది ఇంపార్టెంట్ మా. వేర్ ఈజ్ ద ఉమెన్స్ డే సెలబ్రేటెడ్? సో వెన్ ఈజ్ ద ఉమెన్స్ డే? ఇది మిస్టేక్ ఉంది. సో వెన్ ఈజ్ ఉమెన్స్ డే సెలబ్రేటెడ్?
8th మార్చ్. సో 8th మార్చ్. సో థీమ్స్ కూడా అడుగుతున్నారు మా. సో లైక్ లాస్ట్ ఇయర్ 2018, 19 అండ్ 23 థీమ్స్ మీరు డెఫినెట్లీ గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్ థీమ్ వచ్చేసి ఇదమ్మా 2020లో. సో మీరు ఇలా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఒకవేళ ఉమెన్స్ డే అంటే లైక్ ఉమెన్ అంటే మనం ఇలా ఫిగర్ డ్రా చేస్తాం కదా లైక్. సో ఇది 8th షేప్లో ఉంది కదమ్మా 8th. సో 8th మార్చ్. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఉమెన్స్ డే అనేది మీరు. ఫైన్. నెక్స్ట్ వెన్ ఈజ్ ఓజోన్ డే. ఓజోన్ డే ఇప్పుడు 16th సెప్టెంబర్. సో లైట్ ఇయర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ లైట్ ఇయర్ అనేది డిస్టెన్స్కి యూనిట్ మా. సో జ్ఞానపీఠ్ 2019 వాజ్ అవార్డెడ్. సో జ్ఞానపీఠ్ అవార్డు ఎవరికి వచ్చింది మా? ఇది అక్కిత మచ్యుత నంబూతిరి. సో 2017, 18, 19 ఈ 3 గుర్తుపెట్టుకోవాలి మా జ్ఞానపీఠ అవార్డ్స్. అండ్ రీసెంట్ లైక్ ద్రోణాచార్య కానీ అర్జున్ అవార్డ్స్ కానీ. సో ఇవన్నీ మన ఇండియన్ అవార్డ్స్ కాబట్టి మేబీ అడిగే స్కోప్ ఉంటుంది. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో రుక్మిణీదేవి అరుందాలే. సో రుక్మిణీదేవి అరుందాలే ఈజ్ అసోసియేటెడ్ విచ్ డ్యాన్స్. సో రుక్మిణీదేవి భరతనాట్యంకి ఫేమస్ మా. ఇంటర్నేషనల్ మదర్స్ డే అనేది 22nd ఏప్రిల్. వెన్ వాజ్ ద జ్ఞానపీఠ్ అవార్డ్ గివెన్ టు అమితాబ్ ఘోష్. సో అమితాబ్ ఘోష్కి ఎప్పుడు 2000. సో రివర్స్ అడిగారు చూడండి. సో అందుకే మనకు ఇయర్ గుర్తు ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎవరికి ఇచ్చారనేది గుర్తు ఉండాలి. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్. సో నోబెల్ ప్రైజెస్ కూడా చూస్తూ ఉండండి మా మీరు. సో నోబెల్ ప్రైజెస్ కూడా డెఫినెట్లీ అడుగుతుంటారు. వాట్ ఈస్ ద ర్యాంక్ ఇన్ ఇండియన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్. సో ఇండెక్స్ పాసిబుల్ అయితే డెఫినెట్లీ నేను ఒక వీడియో ప్రొవైడ్ చేస్తాను, ఇంపార్టెంట్ ఇండెక్స్. సో ప్రజెంట్ ఇక్కడ హంగర్ ఇండెక్స్ మన ఇండియా ర్యాంకింగ్ 94 ఉంది. సెరికల్చర్ ఈజ్ రిలేటెడ్ టు సిల్క్ కల్టివేషన్ అనేది. సో హూ ఈజ్ ద సీఎం ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. సో జయరామ్ ఠాకూర్. సో మన స్టేట్స్ టోటల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ సీఎంస్, గవర్నర్స్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్స్ డెఫినెట్లీ మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అండ్ నెయిబరింగ్ కంట్రీస్ కరెన్సీ కానీ అక్కడ నేషనల్ స్పోర్ట్స్ కానీ వాళ్ళ గేమ్ కానీ అండ్ లైక్ క్యాపిటల్, ప్రజెంట్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ డెఫినెట్లీ అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఒకసారి బ్రీఫ్గా చూసుకోండి మా. సో ఇలా వీటి గురించి ఇంకా ఇలాంటి టైప్ క్వశ్చన్ వచ్చిందంటే డెఫినెట్లీ నైబరింగ్ కంట్రీస్ రావచ్చు, లేదా వేరే మన స్టేట్లో ఉన్నవి కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి కుదాంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజ్ సిచ్యువేటెడ్. కుదాంకులం మనకి తిరునెల్వేలిలో ఉంది, తమిళనాడు ఇది. సో బీహార్ గవర్నర్ చూడండి. సో లాంగెస్ట్ హైవే నేషనల్ హైవే 44 అందరికీ తెలుసు. సో లాంగెస్ట్ హైవే ఏదంటే 44. ఓకేనా? ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్. చికెన్ కర్రీ ఎంబ్రాయిడరీ అసోసియేటెడ్ విత్. సో చికెన్ కర్రీ ఎంబ్రాయిడరీ ఎక్కడ యూజ్ చేస్తారు మా? ఇది లక్నోలో ఫేమస్ అనమాట. సో అలాగే మనకి పెయింటింగ్స్ గురించి కూడా అడుగుతారు. ఓకేనా? మధుబని పెయింటింగ్స్ ఇలా డిఫరెంట్ ఫేమస్ రీసెంట్గా న్యూస్లో స్ప్రెడ్ అయినవి, సో న్యూస్లో వైరల్ అయినవి అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ మ్యాక్సిమం లోక్సభ సీట్స్. సో 550 లోక్సభ రాజ్యసభ సీట్స్ ప్రజెంట్ ఎన్ని ఫిల్ అయ్యాయి అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి మా. సో ఫస్ట్ తీర్థంకర్, ఆన్సర్ వచ్చేసి రిషబ్ దేవ్. సో IPL 2020 హోస్ట్ వచ్చి UAE మా. ఓకేనా? ఇది రిపీట్ అయింది మా. ఓకే ఫైన్. సో వందే భారత్ ఎక్స్ప్రెస్. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ వేటి మధ్య నడుస్తుంది మా? ఢిల్లీ నుంచి వారణాసికి. ఓకేనా? శబరిమల టెంపుల్ ఎక్కడ లొకేట్ అయింది? కేరళ. యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో మ్యాక్సిమం మనందరికీ తెలుసు నీలం సంజీవ్ రెడ్డి. ఓకేనా? ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఖేలో ఇండియా రిలేటెడ్ మా. ఖేలో ఇండియా 2020. సో 2020 థర్డ్ ఎడిషన్ మా. మనకు 4 ఎడిషన్స్ ఉన్నాయి. సో ఇది గౌహటి ఎక్కడ ఉంది మా? అస్సాంలో ఉంది. సో ఫస్ట్ ఎడిషన్ 2018లో స్టార్ట్ అయింది. 2018, 19, 20, 21. సో ఈ 4. సో ఫస్ట్ న్యూఢిల్లీ. సో నెక్స్ట్ 19th ఎడిషన్స్ మనకి పూణేలో జరిగింది. థర్డ్ ఎడిషన్ ఇది గౌహతి. అండ్ 21 ఎడిషన్ మనకి సో హర్యానాలో జరుగుతుంది. 21 4th ఎడిషన్ మనకి హర్యానాలో. సో ఈ 4 గుర్తుపెట్టుకోండి. విచ్ ఇస్ ద స్టేట్ హ్యావింగ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్? గుజరాత్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి గుజరాత్. సో ఒకవేళ స్మాలెస్ట్ అడిగితే మనకి దమన్ అండ్ దియు వస్తుంది మా. ఓకేనా? సో మైక్రోసాఫ్ట్ CEO సత్యం నాదెల్లా. సో సత్యం నాదెల్లా అందరికీ తెలిసినదే. సో గూగుల్ CEO లైక్ టాప్ MNC కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్ కానీ TCS కానీ వీటి CEOs అడిగే ఛాన్స్ ఉంది నెక్స్ట్ షిఫ్ట్లలో కూడా. అమెజాన్ అండ్ ఫేస్బుక్, ట్విట్టర్, వాట్ ఎవర్ ఇట్ మే బి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ద pH వాల్యూ ఆఫ్ లెమన్. సో లెమన్ pH వాల్యూ 2.4. ఒకవేళ మనకి బ్లడ్ అడిగాడు అనుకోండి, సో pH వాల్యూ ఆఫ్ బ్లడ్ 7.35 to
రేంజ్ 7.45. సో ఒకవేళ pH వాల్యూ ఆఫ్ యూరిన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో యూరిన్ అడిగారు అనుకోండి 4.6 to 8. సో నార్మల్ ఇది. సో నార్మల్ యూరిన్ pH వాల్యూ అంటే 4.6 to 8 వరకు ఉంటుంది మా. భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది అందరికీ తెలిసిందే. సో అది ఏంటి లీక్ అవడం వల్ల మిథైల్ ఐసోసినేట్. సో మిథైల్ ఐసోసినేట్ లీక్ అవడం వల్ల అది జరిగింది మా. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చైల్డ్హుడ్ నేమ్ ఆఫ్ మహావీర. సో మహావీర చైల్డ్హుడ్ నేమ్ వర్ధమాన. సో మహాబోధి ఈజ్ ఇన్ విచ్ స్టేట్? మహాబోధి అనేది మనకు బీహార్లో ఉంది. హూ రోట్ మృచ్ చకాటిక. సో మృచ్ చకాటిక మనకి శుద్రక్ అనేది రాశారమ్మా. ఇది ఒక స్టోరీ. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏషియా ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్. సో ఏషియాలో ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ మనకి అప్సరామా దాని. సో నెక్స్ట్ నిఫా వైరస్. సో నిఫా వైరస్ ఎక్కడ స్ప్రెడ్ అయింది? ఫస్ట్ కేరళలో. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి 15th చైర్మన్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్. సో ఫినాన్స్ కమిషన్ 15th చైర్మన్ మనకి ఎన్కే సింగ్. సో ఫినాన్స్ కమిషన్ అడిగారు, ప్లానింగ్ కమిషన్ అడగచ్చు, ఎలక్షన్ కమిషన్ అడగచ్చు. రాబోయే షిఫ్ట్లలో ఒకసారి చెక్ చేసుకోండి మా అవన్నీ. సో విచ్ బ్రెయిన్ పార్ట్ కంట్రోల్ రియాక్షన్ సిస్టమ్. సో రియాక్షన్ సిస్టమే మనకి లింబిక్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. సో క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా మనకి కేప్ టౌన్ మా. నెక్స్ట్ క్వశ్చన్ ఆథర్ ఆఫ్ రిపబ్లిక్ బుక్. సో రిపబ్లిక్ బుక్ మనకి ప్లాటో. కామన్వెల్త్ గేమ్స్ 2020 ఇక్కడ ఇంగ్లాండ్లో జరిగింది. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ బాక్సర్. సో బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ మనకి 764లో జరిగింది. సో బ్యాటిల్స్ కూడా మనకి ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, ఎవరెవరికి మధ్య జరిగింది గుర్తుపెట్టుకోవాలి, అండ్ ఎవరు విన్ అయ్యారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినర్ ఎలా అయినా అడిగే ఛాన్స్ ఉంది. సో వాటి మీద కూడా నేను వీడియోస్ చేశాను ఆల్రెడీ. దట్ విల్ బి హెల్ప్ఫుల్. అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఫౌండర్ ఆఫ్ స్లేవ్ డైనస్టీ. సో స్లేవ్ డైనస్టీ బానిస. సో స్లేవ్ అంటే మనకు తెలుసు బానిస. ఆ డైనస్టీని ఎవరమో కుతుబుద్దీన్ ఐబక్. సో కుతుబుద్దీన్ ఐబక్ ఎవరు మనకి? సో మొహమ్మద్ గౌరీ విన్నారు కదా. సో బ్యాటిల్ ఆఫ్ తరెన్ పృథ్వీరాజ్ చౌహాన్కి ఇతనికి మధ్య జరిగినది. సో తన స్లేవ్ అనమాట. సో తను చనిపోగానే సో తన తర్వాత స్లేవ్ డైనస్టీని స్టార్ట్ చేసి ఢిల్లీ సల్తనెట్ ఫస్ట్ ఇతనే స్టార్ట్ చేసినది. ఫైన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి CEO ఆఫ్ IBM. సో ఇంతకుముందు మనకు మైక్రోసాఫ్ట్ CEO అడిగారు ఒక షిఫ్ట్లో, ఇంకొక షిఫ్ట్లో CEO ఆఫ్ IBM అడిగారు చూడండి, అరవింద్ కృష్ణ. సో క్యాపిటల్ ఆఫ్ మణిపూర్. సో స్టేట్ క్యాపిటల్ అడిగారు, ఇంపాల్. సో మనకి 7 సిస్టర్స్ క్యాపిటల్స్ డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి మా. సో 1 కిలోబైట్ క్యారీస్ అంటే 1024 బైట్స్. బిగ్ బ్యాంగ్ థియరీ. సో బిగ్ బ్యాంగ్ థియరీ ఈజ్ రిలేటెడ్ టు విచ్? సో బిగ్ బ్యాంగ్ థియరీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ అనేది ఇచ్చారు మనకి. కాస్మాలజీ. సో కాస్మాలజీ అంటే స్టడీ ఆఫ్ లైక్ అస్ట్రాలజీకి సంబంధించిన బిట్ ఇచ్చారు మా ఒకటి. సో క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా. సో ఇండోనేషియా క్యాపిటల్ మనకి జకార్తా. ఓకేనా. సో మంగళయాన్ వాజ్ లాంచ్డ్ బై. మంగళయాన్ లాంచ్ చేసినది ఏదేమో PSLV C-25. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి జొజిల్లా పాస్ ఇన్ విచ్ స్టేట్? సో జొజిల్లా పాస్ అనేది మనకి ఇలా హిల్ స్టేషన్ ఉంటే మనకి హిల్కి అంటే ఒక మౌంటైన్ మీద రూట్ ఉంటుంది కదా. సో ఇది డేంజరస్ రూట్ మా జొజిల్లా పాస్. అది ఎక్కడ ఉంది అంటే లద్దాఖ్. సో హిమాలయస్లో లద్దాఖ్లో ఉంది. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ OECD. సో OECD అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ మా. సో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ప్యారిస్లో ఉంది. ఓకేనా. సో CEO ఆఫ్ Dream11 హర్ష్ జైన్. ఓకేనా. సో యునెస్కో హెడ్ క్వార్టర్స్ మనకి ప్యారిస్లో ఉంది. ఓకే, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. సో నోబెల్ ప్రైజెస్ ఈస్ గివెన్ ఇన్ హౌ మెనీ ఫీల్డ్స్? సో 6 ఫీల్డ్స్ ఏవి మనకి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మెడిసిన్, లిటరేచర్, పీస్. సో ఈ 6 ఫీల్డ్స్లలో మనకి నోబెల్ ప్రైజెస్ ఇస్తారు. సో రీసెంట్ 2019 అండ్ 2020 డెఫినెట్లీ మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి ఆ నోబెల్ ప్రైజెస్. సో విచ్ గ్యాస్ వాజ్ ఫౌండ్ ఇన్ మార్షిలాండ్? సో మార్షిలాండ్లో ఏ గ్యాస్ ఉంటుంది? మీథేన్ ఉంటుంది మా. సో ఇండియన్ హ్యూమన్ రైట్స్ డే అనేది మనకు 10th December సెలబ్రేట్ చేసుకుంటాం. సో గందగి భారత్ చోడో అభినయ్ అనేది మనకి మధ్యప్రదేశ్లో జరిగింది. సో క్యాపిటల్ ఆఫ్ త్రిపుర. చూడండి మరి 7 సిస్టర్ వచ్చింది, అగర్తల దానికి ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. సో పీర్ పంజాల్ టన్నల్ని మనము రీనేమ్ చేశారు అటల్జీ టన్నల్ అనేది. సో ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. సో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ రివర్. సో లార్జెస్ట్ అని అడిగారు. ఫ్రెష్ వాటర్ రివర్ ఇన్ ద వరల్డ్ లేక్ సుపీరియర్. అలాగే డీపెస్ట్ అడిగితే లేక్ బైకాల్ మా. సో లేక్ బైకాల్ మనకి డీపెస్ట్ లేక్ అవుతుంది. అలాగే సాల్ట్ వాటర్ లేక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇలాంటివి. సో
అలాగే మన ఇండియాలో కూడా ఏది లాంగెస్ట్ రివర్ ఏది ఇలా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ షిఫ్ట్లో. సో జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ప్రెసిడెంట్కి ఆర్టికల్ ఏంటిమో 52 నుంచి 62 వరకు ప్రెసిడెంట్కి రిలేటెడ్. సో 63 వైస్ ప్రెసిడెంట్. సో ఐసీసీ హెడ్ క్వార్టర్స్ మనకి దుబాయ్లో ఉంది మా. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. చూసరికి వేర్ ఈస్ ద ఫస్ట్ కోవిడ్-19. సో ఫస్ట్ కోవిడ్-19 వ్యాక్సిన్ మనకి రష్యాలో, దాని పేరు స్పుట్నిక్ అనేది అనమాట. దాని పేరు వచ్చేసి స్పుట్నిక్. ఓకేనా. వేర్ ఈస్ ద గోబీ డెజర్ట్. సో గోబీ డెజర్ట్ మనకి ఏషియాలోనే ఉంది. సో టు విచ్ ఫ్రీడమ్ ఫైటర్ దేశ్ బంధు టైటిల్. సో దేశ్ బంధు అని ఎవరిని పిలుస్తారు మా సిఆర్ దాస్ని పిలుస్తారు. సో యుబంటు. సో యుబంటు అనేది అన్ ఆపరేటింగ్ సిస్టమ్ దట్ ఇంటరాక్ట్ విత్ ద యూజర్ అండ్ కంప్యూటర్. సో ఒక ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇవి మా ఈ బిట్స్ నేను పాస్ట్ ఎగ్జామ్స్లలో స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేశాను. మేబీ కొన్ని మిస్ అయి ఉండొచ్చు, ఐఎమ్ సారీ ఫర్ దాట్. నాకు దొరికినవన్నీ మ్యాక్సిమం ఆన్సర్స్ అయితే మీ ముందు పెట్టాను. సో మీరు వీటి నుంచి మీరు ఇంకా రాబోయే షిఫ్ట్ వాళ్ళు ఒక చిన్న బ్రీఫ్ ఐడియా వచ్చి ఉంటుంది. సో డెఫినెట్లీ ఇది మీకు హెల్ప్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.